సాధించాలనే సంకల్పం ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకునే శక్తి, గుండె ధైర్యం కావాలి. అవి అందరికీ ఊరికనే దొరకవు. అది దేవుడిచ్చిన వరం. ఆ వరం పొందిన ఈ వ్యక్తి బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్గా ఎదిగారు. ఆయన ఎవరో కాదు, మన సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి. రజనీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తారు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అనే అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందారు. చిత్రాల్లో ఆయన పలికే సంభాషణలు, ప్రత్యేకమైన శైలి దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు 50 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160కి పైగా చిత్రాల్లో నటించారు. 1975లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించారు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించారు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా చిత్రం ఘన విజయం సాధించి రజనీకాంత్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007లో వచ్చిన శివాజీ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిన 3వ సినిమాగా పేరుగాంచింది. 2010లో వచ్చిన రోబో, 2018లో వచ్చిన 2.0 వర్షన్ సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేయటం ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. చలనచిత్ర రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు, 2016లో పద్మ విభూషణ్ అవార్డు, అలాగే ఒక జాతీయ అవార్డు, 7 తమిళనాడు చలనచిత్ర అవార్డ్స్, ఒక నంది అవార్డు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ ను అందుకున్నారు. అయితే రజనీకాంత్ గారు 1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూర్ రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. రజనీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. మహారాష్ట్ర పూణే సమీపంలోని మామిడి కడపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజనీకాంత్ 4 పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు 2 అన్నలు, సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలుబాయి. అయితే వీళ్ళు 1956లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంత్ నగర్ కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు. అయితే రజనీకాంత్ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. చిన్నతనంలో చురుకైన విద్యార్థిగా ఉండేవాళ్ళు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆటల మీద కూడా ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. ఇదే సమయంలో రజనీకాంత్ సోదరుడు ఆయన్ను రామకృష్ణ మఠంలో చేర్చారు. ఇక్కడ ఆయనకు వేదాల గురించి, సాంప్రదాయాల గురించి, చరిత్ర గురించి బోధించేవారు. దాంతో ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు అక్కడ నాటకాలలో కూడా పాల్గొనేవారు. ఒకసారి మఠంలో ఏర్పాటు చేసిన పౌరాణిక నాటకంలో ఏకలవ్యుడు స్నేహితుడి పాత్రలో ఆయన నటనకు గాను కన్నడ కవి డిఆర్ బేంద్రే ప్రశంసలు లభించాయి. ఆయనకు నటన పట్ల క్రమక్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పాఠశాల విద్య పూర్తి కాగానే రజనీకాంత్ కూలీతో సహా అనేక పనులు చేశారు. తర్వాత బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగం వచ్చింది. కన్నడ నాటక రచయిత టోపి మునియప్ప తన పౌరాణిక నాటకాలలో ఒక దానిలో నటించే అవకాశం ఇచ్చిన తరువాత నాటకాలలో పాల్గొనడం కొనసాగించారు. ఒక ప్రకటన చూసిన తర్వాత కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నట శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ అతని స్నేహితుడు, సహోద్యోగి అయిన రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించి ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. శిక్షణా సంస్థలో ఉన్న సమయంలో తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్ అతన్ని గుర్తించారు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేశంతో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెర మీద రజనీకాంత్ అని మార్చారు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్ లోని పాత్ర పేరు నుండి దీనిని తీసుకున్నారు. అలాగే తమిళం మాట్లాడడం నేర్చుకోమని దర్శకుడు అతనికి సలహా ఇచ్చారు. రజనీకాంత్ వెంటనే ఆ సలహాన్ని అనుసరించారు. రజనీకాంత్ 1975లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శ్రీవిద్య మాజీ భర్తగా రజనీకాంత్ చిన్న పాత్ర వేశారు. ఈ చిత్రంలో వయసులో పెద్ద తేడాలున్నా వారి మధ్య బాంధవ్యాల గురించిన కథ ఉంటుంది. ఇది విడుదలైనప్పుడు కొంత వివాదాలను కూడా చవిచూసింది. అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని 1976లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు 3ని చేజిక్కించుకుంది. ఆంగ్ల దినపత్రిక ది హిందూ కొత్త నటుడు రజనీకాంత్ చక్కగా నటించాడని ప్రశంసించింది. తరువాత రజనీ నటించిన చిత్రం పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన కథా సంగమ 1976. ఈ సినిమాలో రజనీకాంత్ చివర్లో ఒక రౌడీ పాత్రలో కనిపిస్తారు. తర్వాత దర్శకుడు కె బాలచందర్ తాను తమిళంలో రూపొందించిన అవల్ ఓరు తొడర్కథకి తెలుగు పునర్నిర్మాణమైన అంతులేని కథ సినిమాలో నటింపచేశారు. మోండ్రు మూడిచ్చు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమాలో రజనీ సిగరెట్ పైకి ఎగరవేసి కాల్చే స్టైలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 1976లో ఆయన
ఆయన చివరి చిత్రం బాలుజేను. ఈ సినిమాలో కథానాయకును ఏడిపించే ప్రధాన విలన్ పాత్ర పోషించారు. 1977లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అవర్గల్, భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వైదినిలే చిత్రాల్లో ఇలాంటి పాత్రలోనే నటించారు. 1977 మధ్యలో తెలుగులో మొట్టమొదటిసారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కూడా కథానాయకుడిగా నటించారు. 1978లో రజనీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో మొదటిది పి మాధవన్ దర్శకత్వం వహించిన శంకర్ సలీం సిమోన్. ఈ సినిమాలో రజనీ ముగ్గురు కథానాయకుల్లో ఒకరు. తర్వాత కన్నడ నటుడు అయిన విష్ణువర్ధన్తో కలిసి కిలాడి కిట్టు అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నాదమ్ముల సవాల్ అనే చిత్రంలో రెండో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాకు కన్నడ మాతృకలో కూడా రజనీకాంత్ అదే పాత్రలో నటించారు. ఎం భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భైరవి రజనీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం అవటం విశేషం. ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకడైన ఎస్ దాను 35 అడుగుల ఎత్తైన రజనీకాంత్ కటౌట్ ఏర్పాటు చేశారు. 1979లో ఎన్టీఆర్తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో కూడా ఈయన నటించారు. హిందీ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ను తన రోల్ మోడల్గా పేర్కొనే రజనీ అమితాబ్ హిందీలో నటించిన చిత్రాల పునర్నిర్మాణాలలో కూడా కథానాయకుడిగా నటించడం ఈ దశకంలోనే ప్రారంభమైంది. 1978లో వచ్చిన శంకర్ సలీం సిమోన్ మూవీ, 1977లో అమితాబ్ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ యాంథోనీ సినిమాకు పునర్నిర్మాణం. అదే సినిమా రామ్ రాబర్ట్ రహీం అనే పేరుతో తెలుగులో పునర్నిర్మాణిస్తే అందులో కూడా రజనీ నటించడం విశేషం. ఈ దశకంలో మొత్తం 11 హిందీ చిత్రాల పునర్నిర్మాణాల్లో రజనీ నటించారు. 1983 వచ్చేసరికి తమిళంలోనే కాక తెలుగు, కన్నడ భాషల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన నటుడు అయ్యారు. అదే సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ హేమమాలినిలతో కలిసి అందా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించారు. అయితే 1990వ దశకానికి వచ్చేసరికి రజనీకాంత్ కమర్షియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ దశకంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించాయని చెప్పుకోవాలి. ఈ దశకంలో రజనీకాంత్ తొలి సినిమా పనక్కరన్. 1990లో వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. తర్వాత అదే సంవత్సరంలో అతిశయ పిరవి అనే సినిమాలో కూడా నటించారు. ఇది చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు చిత్రానికి పునర్నిర్మాణం. 1991లో ధర్మదురై అనే సినిమాలో కూడా ఈయన నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరి వసూలు మాత్రమే రాబట్టగలిగాయి. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా మూవీ పరిశ్రమలో మంచి రికార్డు సృష్టించింది. ప్రేక్షకులకు ఆయన మరింత చేరువ చేసింది. అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు హక్కులు తీసుకోవడంలో సహాయం చేసి ఆ సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించారు. 1995లోనే మలయాళం సినిమా తెన్మవిన్ కొంబత్తును కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో కె బాలచందర్ నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ముత్తు పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డులు కూడా ఎక్కింది. కొంతకాలం విరామం తర్వాత 2002లో రజనీకాంత్ బాబా అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. ఈ సినిమా అభిమానుల ఉత్సాహంతో విపరీతమైన ప్రచారం మధ్య ఈ చిత్రం విడుదలైంది. ఒక గ్యాంగ్స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్ర నేపథ్యం. కానీ ఇది మార్కెట్ అంచనాలను అందుకోలేక చతికిలపడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అయితే నష్టపోయిన ప్రతి ఒక్కరికి రజనీకాంత్ స్వయంగా తన సొంత డబ్బునే చెల్లించేవారు. 2 ఏళ్ల విరామం తర్వాత మలయాళం సినిమా అయిన మణిచిత్ర తాలూకు పునర్నిర్మాణం అయిన చంద్రముఖి సినిమాలో పి వాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక 2007లో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డులోకి కూడా ఎక్కింది. ఇది టర్కిష్, జర్మన్ భాషల్లో కూడా అనువాదమైంది. అయితే తర్వాత శంకర్ దర్శకత్వంలో ఏవిఎం ప్రొడక్షన్ వారి నిర్మాణంలో శివాజీ మూవీలో నటించారు. 2 సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యునైటెడ్ కింగ్డమ్ లోను, దక్షిణాఫ్రికాలోను టాప్ 10 బెస్ట్ ఫిల్మ్స్ జాబితాకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకి రజనీకాంత్ 27 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు. ఇది అతని కెరీర్ లోనే అత్యధిక పారితోషికం అని చెప్పుకోవచ్చు. అయితే ఈయన ప్రధాన పాత్రలో పోషించిన సినిమాలు ఏంటి అంటే అపూర్వ రాగంగల్ 1975, అంతులేని కథ, క్షణ క్షణం భయం భయం, దళపతి, భాష, ముత్తు, అరుణాచలం, గరాణా కూలి, నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో, పేట, 2.0 వర్షన్, జైలర్, వెట్టయన్. బెంగళూరులో బస్ కండక్టర్ గా పనిచేస్తున్న సమయంలో రజనీకాంత్ గారికి నిర్మల అనే వైద్య విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అతను ఒక రంగస్థల నాటకంలో ప్రదర్శన ఇవ్వడం చూసి నటనా వృత్తిని కొనసాగించమని ప్రోత్సహించారు. అతని తరపున తెలియకుండా ఆర్ఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఒక దరఖాస్తు కూడా పంపారు. అతను ఆఫర్ను స్వీకరించి తన నటనా జీవితాన్ని కొనసాగించినప్పటికీ రజనీకాంత్ అప్పటి నుండి ఆమెతో సంబంధాలు కోల్పోయారు. ఆ తర్వాత రజనీకాంత్ లతా రంగచారిని వివాహం చేసుకున్నారు. ఆమె యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని. ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం అతనిని ఇంటర్వ్యూ చేశారు. వీరి వివాహం 1981 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోనే జరిగింది. వీళ్లకు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అనే 2 అమ్మాయిలు కూడా ఉన్నారు.
లతా గారు ది ఆశ్రమ్ అనే పేరుతో పాఠశాలను కూడా నడుపుతున్నారు. ఐశ్వర్య 2004 నవంబర్ 18న నటుడు ధనుష్ ను వివాహం చేసుకున్నారు. వారికి యాత్ర, లింగా అనే 2 కుమారులు కూడా ఉన్నారు. అతని చిన్న కుమార్తె సౌందర్య తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆమె 2010 సెప్టెంబర్ 3న పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. వారికి వేడ్ కృష్ణ అనే కుమారుడు కూడా ఉన్నారు. వీరు 2016 సెప్టెంబర్లో విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సౌందర్య వెల్లడించారు. 2017 జూలైలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె 2019 ఫిబ్రవరి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నటుడు, వ్యాపారవేత్త అయిన విశాఖన్ వనంగముడిని వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పరిగణిస్తారు. అతని జనాదరణకు సంభాషణల పలుకు, ప్రత్యేకమైన శైలి, నటనలో విలక్షణ ధోరణులతో పాటు రాజకీయ ప్రకటనలు, దాతృత్వం కూడా కారణమని చెబుతారు. ఇంకా నిజ జీవితంలో నిరాడంబరతను కొనసాగిస్తూనే ఆయన అనేక చిత్రాలలో తన జీవితం కంటే పెద్దగా సూపర్ హీరోగా కనిపించడం, తెర మీద కనబర్చే అనూహ్యమైన విన్యాసాలు, ఆకర్షణీయమైన వ్యక్తీకరణలు మొదలైనవి కూడా కారణం. రజనీకాంత్ దాదాపు తన ప్రతి చిత్రంలోనూ అసమానమైన శైలిలో పంచ్ లైన్లను విసురుతారు. ఇవి తరచూ సందేశాన్ని కలిగి ఉంటాయి లేదా సినిమా విరోధులను హెచ్చరిస్తాయి. అయితే తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల్లో రజనీకాంత్ ఒకరు. 2014లో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తర్వాత రజనీకాంత్ 24 గంటల్లోనే 2,10,000 మంది ఫాలోవర్లను అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా సబ్స్క్రైబర్స్ పెరగలేదని పేర్కొన్నాయి. అయితే రజనీకాంత్ గారు సామాజిక సమస్యలపై ఎలా స్పందించారో చూద్దాం. 2002లో తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయకూడదనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రజనీకాంత్ ఒక రోజంతా నిరాహార దీక్ష చేపట్టారు. భారతీయ నదులను అనుసంధానం చేసే ప్రణాళికకు 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అతని ప్రాజెక్టు కోసం మద్దతునిచ్చేందుకు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని పలువురు నిపుణులను కలిశారు. అతని నిరాహార దీక్షతో తమిళ సినిమా నటుల నడిగర్ సంఘంతో సంబంధం లేదు. వారు ప్రత్యేకంగా సంఘీభావ నిరసనను నిర్వహించారు. చలనచిత్ర దర్శకుడు భారతీరాజా రజనీకాంత్ పై విరుచుకుపడ్డారు. అతను చలనచిత్ర పరిశ్రమను విభజించారని ఆరోపించారు. అతని కర్ణాటక ప్రభుత్వంతో నిశ్శబ్ద అవగాహన కలిగి ఉన్న ద్రోహి అని చెప్పారు. 2008లో హోగెనక్కల్ జలపాతం నీటి వివాదంపై కర్ణాటక వైఖరి వ్యతిరేకంగా నడిగర్ సంఘం నిర్వహించిన నిరాహార దీక్షలో రజనీకాంత్ పాల్గొని కర్ణాటకలోని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రసంగించారు. ఇందువల్ల రజనీకాంత్ ఆయన నటించిన కుశేలన్ మూవీపై నిషేధాన్ని ప్రకటించడానికి దారితీసింది. TV9 కన్నడలో రజనీకాంత్ కనిపించిన తన ప్రసంగాన్ని క్షమాపణలు చెప్పడంతో నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో సినిమా విడుదలకు అనుమతించినందుకు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక పట్ల క్షమాపణలు, కృతజ్ఞతాభావం నడిగర్ సంఘం సభ్యులు ఆర్ శరత్ కుమార్, సత్యరాజ్, రాధారవి నుండి తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది. క్షమాపణ చెప్పడం తమిళులకు అవమానకరమని, అతని ప్రసంగం కన్నడ ప్రజల మనోభావాలను ఎప్పుడూ రెచ్చగొట్టలేదని అభిప్రాయపడ్డారు. 2010లో తమిళ సినీ ప్రముఖులను రాజకీయ వ్యవహారాల్లో బలవంతంగా చేర్చుకోవడానికి ఖండించిన తోటి నటుడు అజిత్ కుమార్ రజనీకాంత్ గారు మద్దతివ్వడంతో అది వివాదంగా మారింది. 2018 మేలో తూత్తుకుడి ఓచుకోత సమయంలో పోలీస్ చర్యను సమర్థించిన తర్వాత రజనీకాంత్ ప్రతికూల విమర్శలు, ప్రతిస్పందనలు అందుకున్నారు. 2020లో రజనీకాంత్ అవుట్లుక్ నుండి 2017 కథనాన్ని ఉటంకించారు. ఇది 1971లో జరిగిన నాస్తిక ర్యాలీలో ద్రావిడర్ కళగం వ్యవస్థాపకుడు పెరియార్ ఈవి రామస్వామి హిందూ దైవతలైన రాముడు, సీతా విగ్రహాలకు పాదరక్షలతో పూలమాల వేసిందని నివేదించింది. అతని వ్యాఖ్యలు పెరియార్ మద్దతుదారులు విమర్శించారు. ఎదురుదెబ్బపై రజనీకాంత్ స్పందిస్తూ, నేను జరగని విషయంపై మాట్లాడలేదు, నేను నివేదించిన వాటిపై మాత్రమే మాట్లాడాను. ఇది అవుట్లుక్ లో నివేదించబడింది, క్షమించండి, నేను ఇంకా క్షమాపణ చెప్పను అని చెప్పారు. అయితే రజనీకాంత్ గారు అందుకున్న అవార్డ్స్ ఏంటో చూద్దాం. రజనీకాంత్ తాను నటించిన సినిమాలకు చాలా అవార్డ్సే అందుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం తమిళ సినిమాలే. 1984లో నల్లవనకు నల్లవాన్ అనే సినిమాకు గాను ఉత్తమ తమిళ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు ఆయన అందుకున్న ఏకైక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అదే. తర్వాత 2007లో వచ్చిన శివాజీ, 2010లో వచ్చిన రోబో సినిమాలకు కూడా ఫిల్మ్ఫేర్ నామినేషన్లకు ఎంపికయ్యారు. 2014 నాటికి రజనీకాంత్ 6 సార్లు తమిళనాడు ప్రభుత్వ సినిమా అవార్డ్స్ అందుకున్నారు. ఇంకా పలుమార్లు సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారాలు, అభిమానుల తరపు నుంచి సినిమాల్లో బయట ఆయన చేసిన సేవలకు కూడా చాలా అవార్డ్స్నే అందుకున్నారు. రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984లో కలై మామని, 1989లో ఎంజీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలై చెల్వం పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇతనికి 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఈయన అందుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.